జీకే జనరల్ స్టడీస్ ఆల్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే బిట్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4, గ్రూప్ 3 ఏఎన్ఎంస్కి మొత్తానికి జనరల్ స్టడీస్. క్వశ్చన్ నంబర్ 61. జూలై 2023లో టెస్ట్ క్రికెట్లో 600 వికెట్లు తీసిన రెండో ఫాస్ట్ బౌలర్ ఎవరు? ఆన్సర్ 1 స్టూవర్ట్ బ్రాడ్. క్వశ్చన్ నంబర్ 62. 2023 ఆగస్టు కింది దేశాలలో ఏది బ్రిక్స్లో కొత్తగా సభ్యత్వం పొందింది? ఆన్సర్ 1 పోర్చుగల్. క్వశ్చన్ నంబర్ 63. జూలై 2023లో క్వశ్చన్ నంబర్ 63. జూలై 2023లో సెమీ కండక్టర్ పర్యావరణ వ్యవస్థ సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి ఒప్పందం సంతకం చేయడం ద్వారా భారతదేశంలో ఏ దేశం తన భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకుంది? ఆన్సర్ 4 జపాన్. నంబర్ 64. 11 సెప్టెంబర్ 2023 12వ ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ డైలాగ్ సందర్భంగా భారతదేశం ఏ దేశంతో సంయుక్తంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ బ్రిడ్జిని ప్రారంభించింది? ఆన్సర్ 3 యూకే. క్వశ్చన్ నంబర్ 65. ఇంద్రజాల్ అని పేరు పెట్టబడిన భారతదేశపు మొట్టమొదటి అయిన ఆధారిత యాంటీ డ్రోన్ సిస్టమ్ సెప్టెంబర్ 2023లో భారతదేశంలోని ఏ నగరంలో ప్రారంభించబడినది? ఆన్సర్ 1 హైదరాబాద్. క్వశ్చన్ నంబర్ 66. ఇస్రో మొదటి సోలార్ మిషన్ అత్యంత L1 మిషన్ ఎప్పుడు విజయవంతంగా ప్రారంభించబడింది? ఆన్సర్ 2 సెప్టెంబర్ 2, 2023. క్వశ్చన్ నంబర్ 67. జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్ భారత ప్రభుత్వం ఎప్పుడు ఆమోదించింది? ఆన్సర్ 3 జనవరి 4, 2023. క్వశ్చన్ నంబర్ 68. కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ స్వచ్ఛ వాయువు సర్వేక్షణ్ 2023 ఫలితాలను ప్రకటించారు. జాబితాలో ఏ నగరం మొదటి స్థానం నిలిచింది? ఆన్సర్ 2 ఇండోర్. క్వశ్చన్ నంబర్ 69. మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 2023 అంతటా డాష్ రాష్ట్రీయ పోషణ మ్యాప్ను నిర్వహిస్తుంది? ఆన్సర్ 4 ఆరోవ. క్వశ్చన్ నంబర్ 70. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 7A ప్రకారం న్యాయవాదులు ఆత్మగౌరవ వివాహాలను నిర్వహించవచ్చని పేర్కొంటూ 2014లో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈ కింది ఏ నెలలో భారత సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది? ఆన్సర్ 4 ఆగస్టు 2023. క్వశ్చన్ నంబర్ 71. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఫాస్ట్ ట్రాక్పై ఏ సంస్థతో ఆగస్టు 2023లో నీతి ఆయోగ్ అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? ఆన్సర్ 1 UNDP. క్వశ్చన్ నంబర్ 72. ఆగస్టు 2023లో భారతదేశంలోని ఉత్తరాఖండ్లో డాష్ లోపు కనీసం 10,000 చెట్లు నాటాలని సరిహద్దు రోడ్డు సంస్థ BROని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్దేశించింది?
ఆన్సర్ 2 1 నెలలోపు. నంబర్ 73 జూలై 2023లో విరాట్ కోహ్లీ అత్యంత టెస్టు సెంచరీలు చేసిన ఏ క్రికెటర్ రికార్డును సమం చేశారు? ఆన్సర్ 3 సర్ డాన్ బ్రాడ్మన్. క్వశ్చన్ నంబర్ 74 కింది ఏ నగరంలో భారతదేశం ఆగస్టు 2023లో మొట్టమొదటి నైట్ స్ట్రీట్ రేసింగ్ సర్క్యూట్ను పొందింది? ఆన్సర్ 4 చెన్నై. క్వశ్చన్ నంబర్ 75 బెల్ ఇండియా ఉమెన్స్ లీగ్ను ఆగస్టు 2023 నుండి ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ 1 అస్మిత్ మహిళా లీగ్. క్వశ్చన్ నంబర్ 76 ఆగస్టు 2023లో పురుషుల 61 కిలోల ఫ్రీస్టైల్ విభాగంలో U20 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్గా ఎవరు నిలిచారు? ఆన్సర్ 2 మోహిత్ కుమార్. క్వశ్చన్ నంబర్ 78 సేంద్రియ వ్యర్థ పదార్థాలను విచ్ఛిన్నం చేయడానికి శుద్ధి చేయడానికి బ్యాక్టీరియా వంటి జీవ సంబంధమైన జీవులను ఉపయోగించే ప్రక్రియను తెలిపే పదం ఏమిటి? ఆన్సర్ 4 బయోరెమిడేషన్. క్వశ్చన్ నంబర్ 79 పోషక లోపాన్ని దానితో ముడిపడిన ఆరోగ్య సమస్యలతో జతపరచండి. పోషక లోపాలు ముడిపడిన ఆరోగ్య సమస్యలు. ఏ విటమిన్ డి రిటెక్స్, బి విటమిన్ B12 హానికరమైన రక్తహీనత, సి విటమిన్ సి సర్క్యూ, డి విటమిన్ ఏ రేచీకటి. క్వశ్చన్ నంబర్ 80 కణ నిర్మాణాన్ని దాని విధితో సరిపోల్చండి. ఆన్సర్ 2 కణ నిర్మాణాలు విధులు. ఏ మైటోకాండ్రియా, 3 కణం శక్తి కేంద్రకం ATPని ఉత్పత్తి చేస్తుంది. బి రైబోజోములు. 1 ప్రోటీన్ సంశ్లేషణ సైటు కణత్వచం. 4 కణంలోని వెలుపలికి పదార్థాలను ప్రక్రియని నియంత్రిస్తుంది. డి కేంద్రకం. 2 కణ నియంత్రణ కేంద్రాన్ని జన్యు సమాచారాన్ని నిల్వ చేస్తుంది. క్వశ్చన్ నంబర్ 81 జీర్ణ వ్యవస్థ విషయానికి వస్తే ఏ ప్రకటనలు సత్యం? ఆన్సర్ 4 1 మరియు 2 మరియు 3. వీటిని చదువుతాను చూడండి. ఫ్రాంకైస్ జీర్ణ ఎంజైములు ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. చిన్న ప్రేగుల్లో ఎక్కువ పోషకాల శోషణ జరుగుతుంది. 3 పిత్తాశయం కాలేయం ఉత్పత్తి చేసే పిత్తాన్ని నిల్వ చేస్తుంది. క్వశ్చన్ నంబర్ 82 నిశ్చిత వాక్యం ఏ మరియు కారణం R అని పేర్కొనబడిన కింది 2 ప్రకటనలకు సంబంధించిన సత్యమైన ఎంపికను ఎంచుకోండి. నిశ్చిత వాక్యం జిమ్నోస్పెర్మ్లు పండులో లేని విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. ఆన్సర్ 2 నిశ్చిత వాక్యం మరియు కారణం 2 సత్యమే కాక కారణం అనేది నిశ్చితానికి వాక్యానికి సరైన వివరణ కాదు. క్వశ్చన్ నంబర్ 83 నిశ్చిత వాక్యం ఏ కారణం R అని పేర్కొనబడిన క్రింది 2 ప్రకటనలకు సంబంధించిన సత్యమైన ఎంపికను ఎంచుకోండి. ఆన్సర్ 1
నిశ్చిత వాక్యం మరియు కారణం రెండు సత్యం మరియు కారణం అనేది నిశ్చిత వాక్యానికి సరైన వివరణ. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుస్తాను.